2026 వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఈ మధ్య కాలంలో ఇండియా మొత్తం మీద మోస్ట్ ట్రెండింగ్ టాపిక్. ఇది కేవలం ఒక స్టేట్ ఎలక్షన్ మాత్రమే కాదు, ఇండియా మొత్తానికి ఒక పెద్ద కేస్ స్టడీ. ఒక పక్క 15 ఏళ్లుగా పవర్లో ఉన్న మమతా బెనర్జీ, మరో పక్క వెస్ట్ బెంగాల్లో ఎలా అయినా సరే విక్టరీ కొట్టాలి అని చూస్తున్న బీజేపీ. కానీ నిజానికి ఈసారి గేమ్ గ్రౌండ్లో జరగట్లేదు, ఓటర్ లిస్టులో జరిగింది. ఒక్కసారిగా రాత్రికి రాత్రే ఏకంగా 90 లక్షల ఓట్లు ఓటర్స్ లిస్టులో నుంచి కనిపించకుండా పోయాయి. ఇంతకీ తొలగించబడిన 91 లక్షల ఓట్లు ఎవరివి? బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులవా లేక చనిపోయిన వాళ్ళవా? వెస్ట్ బెంగాల్లో దొంగ ఓట్లను పట్టుకోవడానికి ఎలక్షన్ కమిషన్ చేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? అలాగే బెంగాల్ను 34 సంవత్సరాల పాటు రూల్ చేసిన కమ్యూనిస్టు పార్టీ ఎందుకని అసలు అడ్రస్ లేకుండా పోయింది? 15 ఏళ్ళు అధికారంలో ఉన్న మమతా బెనర్జీ సక్సెస్ అయిందా లేక ఫెయిల్ అయిందా? ఈ వీడియోలో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ వెనుకున్న అసలు నిజాలు, నంబర్స్, స్ట్రాటజీస్ క్లియర్గా ఎటువంటి సస్పెన్స్ లేకుండా నేను మీకు తెలియజేస్తాను. కానీ అంతకంటే ముందు మీరు గనక మన యూట్యూబ్ ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అందరికీ నమస్తే. మన ఛానల్ రాజు పోరస్కి స్వాగతం. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. సో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది లాస్ట్ 15 ఇయర్స్ నుంచి వెస్ట్ బెంగాల్లో ఉన్న ఎకనామిక్ రియాలిటీ గురించి. స్టేట్ గవర్నమెంట్ బయటకు చెప్తున్న నంబర్స్ కనుక చూసుకున్నట్లయితే అంతా చాలా బాగున్నట్టే అనిపిస్తుంది. గత 15 ఏళ్లలో వెస్ట్ బెంగాల్ నామినల్ జీడిపి దాదాపు 6 రెట్లు పెరిగిందని, పర్ క్యాపిటా ఇన్కమ్ 3 రెట్లు అయిందని బెంగాల్ గవర్నమెంట్ డేటా చెప్తూ ఉంది. బీపీఎల్ పాపులేషన్ 2010వ సంవత్సరంలో 25% ఉంటే అది 2023 నాటికి 12% కంటే తక్కువ పడిపోయిందని రిపోర్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మహిళల కోసం తెచ్చిన లక్ష్మీర్ బందార్ లాంటి క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో టీఎంసీకి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఏర్పడింది అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. కానీ నిజానికి ఇదంతా పైకి కనిపించే పిక్చర్ మాత్రమే. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం పూర్తిగా ఇంకోలో ఉంది. ఇండియాలో పెద్ద స్టేట్స్ అయిన తమిళనాడు, మహారాష్ట్ర, యూపీ రాష్ట్రాలు కూడా డబుల్ డిజిట్ గ్రోత్తో దూసుకుపోతుంటే వెస్ట్ బెంగాల్ గ్రోత్ మాత్రం 9% దగ్గరే ఆగిపోయింది. ఒకప్పుడు ఎకానమీలో వెనుకబడి ఉన్న బీహార్, ఒడిశా లాంటి రాష్ట్రాలు కూడా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ను దాటేసి ముందుకు వెళ్తున్నాయి. స్వాతంత్రం వచ్చిన టైంలో ఇండియా మొత్తం మీద ఇండస్ట్రియల్ అవుట్లెట్లో వెస్ట్ బెంగాల్ వాటా 30% ఉండేది. అలాంటిది ఇప్పుడు కేవలం 4% కంటే కిందకు పడిపోయింది. దీనికి మెయిన్ రీజన్ ఒకటి, బెంగాల్లో పరిశ్రమలు పెట్టాలి అనుకున్న వాళ్ళలో కాన్ఫిడెన్స్ పోవడం. టాటా ఫ్యాక్టరీ సింగూరు నుంచి పంపించేయడం వల్ల ఇండస్ట్రియలిస్టులకు ఒక పెద్ద నెగిటివ్ సిగ్నల్ అనేది వెళ్ళింది. గవర్నమెంట్ ప్రైవేట్ ల్యాండ్ ఎగ్జిక్యూషన్కి ఒప్పుకోకపోవడం వల్ల పెద్ద ఇండస్ట్రీస్ రాష్ట్రానికి రావడం లేదు. దీనివల్ల రాష్ట్రంలో భయంకరమైన డెత్ ట్రాప్లోకి పడిపోయింది. 2011 సంవత్సరంలో లెఫ్ట్ పార్టీ పవర్లో నుంచి దిగిపోయే టైంకి రాష్ట్రం యొక్క అప్పు 1.9 లక్షల కోట్లుగా ఉంది. అది ఇప్పుడు ఏకంగా 7 లక్షల కోట్లకు వెళ్ళిపోయింది. అంతేకాకుండా ప్రెజెంట్ వెస్ట్ బెంగాల్ తీసుకుంటున్న అప్పుల్లో వాళ్ళు కొత్తగా ఎటువంటి ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేయకుండా కేవలం జీతాలు, పెన్షన్స్, వెల్ఫేర్ స్కీమ్స్ కోసం మాత్రమే వాడుతున్నారు. ఈ అప్పులకు వడ్డీలు కట్టడానికి ప్రతి సంవత్సరం చాలా వరకు ఈ వెస్ట్ బెంగాల్ అనేది తమ రాష్ట్రం నుంచి ఖర్చు చేయాల్సి ఉంటుంది. గత సంవత్సరం నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025లో మొత్తం 18 రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్కు 16వ ర్యాంక్ మాత్రమే వచ్చింది. అక్కడి బ్యాంక్స్ అక్కడి ప్రజల దగ్గర డిపాజిట్స్ తీసుకుంటున్నా కానీ ఇండస్ట్రీస్ లేకపోవడం వల్ల ఆ డబ్బును లోన్స్ రూపంలో వేరే స్టేట్స్కు ఇస్తున్నాయి. సో ఎకనామిక్గా స్టేట్ చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే వెస్ట్ బెంగాల్ రాజకీయాల గురించి చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్ని దాదాపు 34 ఏళ్ల పాటు రూల్ చేసిన లెఫ్ట్ ఫ్రంట్ సిపిఎం అసలు ఎందుకు మాయమైపోయిందో ముందుగా
మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం తప్పకుండా ఉంది. 2011లో మమతా బెనర్జీ చేతిలో ఓడిపోయినప్పుడు లెఫ్ట్ పార్టీకి దాదాపు 40% ఓట్ షేర్ ఉండేది. కానీ కరెక్ట్గా 10 సంవత్సరాలలో అంటే 2021 అసెంబ్లీ ఎలక్షన్ నాటికి వాళ్ళ ఓట్ షేర్ అనేది దాదాపుగా చాలా వరకు తగ్గిపోయి 40% నుండి 5%కు పడిపోయింది. ఇకపోతే 2024 లోక్సభ ఎలక్షన్స్లో వాళ్లకు ఒక సీటు కూడా రాకుండా పోయింది. అసలు అంత పెద్ద క్యాడర్ ఉన్న పార్టీ ఎందుకని కొలాప్స్ అయిపోయింది? దీనికి ఆన్సర్ మనకు 2019 లోక్సభ ఎలక్షన్స్లో చాలా క్లియర్గా దొరుకుతుంది. ఆ ఎలక్షన్స్లో సిపిఎంకు దాదాపు 17% ఓట్ షేర్ తగ్గిపోయింది. కరెక్ట్గా అదే టైంలో బీజేపీ పార్టీకి 17% ఓట్ షేర్ అనేది పెరిగింది. అంటే లెఫ్ట్ క్యాడర్ మొత్తం డైరెక్ట్గా బీజేపీకి ఓటేశారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఎందుకు ఇలా జరిగింది? ఎందుకంటే 34 ఏళ్ళు పవర్లో ఉండడం వల్ల లెఫ్ట్ లీడర్స్కు జనాలతో కాంటాక్ట్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఎప్పుడైతే మమతా బెనర్జీ పవర్లోకి వచ్చిందో ఆ తర్వాత వీళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో పోరాడటం పూర్తిగా మర్చిపోయారు. కరప్షన్ చాలా బాగా పెరిగిపోయింది. ల్యాండ్ రిఫార్మ్ సక్సెస్ అయినా కూడా కోఆపరేటివ్ ఫార్మింగ్ తీసుకురావడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అంతేకాకుండా పవర్ పోయాక పార్టీలో యూత్కి సరైన ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. రీసెంట్గా కొంతమంది యంగ్ స్టూడెంట్ లీడర్స్ పార్టీలో తమ మాట ఎవరు వినట్లేదని డైరెక్ట్గా టీఎంసీలో చేరిపోయారు. సో మమతా బెనర్జీని ఓడించడం వాళ్ళ వల్ల కాదని ఫిక్స్ అయిపోయిన లెఫ్ట్ పార్టీ నేతలు దానికి ఆల్టర్నేటివ్గా బీజేపీలోకి షిఫ్ట్ అయిపోతూ ఉన్నారు. ఇకపోతే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ 2026 ఎలక్షన్ని షేక్ చేస్తున్న బిగ్గెస్ట్ మాస్టర్ స్ట్రోక్ ఎస్ఐఆర్ కాంట్రవర్సీ. ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఈ ప్రాసెస్ వల్ల ఏకంగా 91 లక్షల ఓట్లు లిస్ట్ నుంచి తొలగించబడ్డాయి. అసలు ఒక్క రాష్ట్రంలో 91 లక్షల ఓట్లు తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? కానీ ఇక్కడే మనం బెంగాల్లో ఉన్న బంగ్లాదేశ్ వలసదారుల ప్రాబ్లం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. వెస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్తో చాలా పెద్ద బార్డర్ ఉంది. దొంగదారులో వేలాది మంది వలసదారులు మన దేశం లోపలికి వచ్చి ఇక్కడ రేషన్ కార్డ్స్, ఓటర్ కార్డ్స్ సంపాదించి ఏకంగా పాలిటిక్స్నే డిసైడ్ చేసే రేంజ్కి వెళ్ళిపోయారు. ఒకవేళ ఇప్పుడు గనక వీళ్ళని ఆపకపోతే భారతదేశ డెమోక్రసీకి చాలా అంటే చాలా పెద్ద డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది. అందుకే ఎలక్షన్ కమిషన్ ఈసారి ఒక ఏఐ టెక్నాలజీని వాడి 2020లో జరిగిన పాత డివిజన్ డేటాను బేస్ చేసుకొని లాజికల్ డిస్క్రిప్షన్స్ ఉన్న ఓటర్స్ని ఫిల్టర్ చేసింది. మొత్తం 1,20,00,000 ఓటర్స్ డేటాతో తప్పులు ఉన్నాయని ఏఐ గుర్తించింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడిన 5 రూల్స్ చూస్తే ఎవరికైనా తప్పకుండా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అందులో ఫస్ట్ రూల్ 2002 లిస్ట్కి 2025 లిస్ట్కి ఉన్న స్పెల్లింగ్ మిస్టేక్లలో తేడాలను గమనించడం. చాలామంది ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసేటప్పుడు పేర్లలో చిన్న చిన్న అక్షరాలు మార్చేసి మల్టిపుల్ కార్డ్స్ తీసుకున్నారు. దీనిని ఏఐ చాలా ఖచ్చితంగా కనిపెట్టింది. ఇక సెకండ్ రూల్, ఒకే తాత లేదా తండ్రి పేరు మీద 6 కంటే ఎక్కువ మంది ఓటర్స్ లింక్ అయి ఉండడం. ఇది దొంగ ఓటర్లను పట్టుకోవడానికి వాడిన సూపర్ లాజిక్. దీని ప్రకారం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ లోకల్గా ఎవరో ఒకళ్ళ పేరును వాడుకొని లోపలికి ఎంటర్ అవుతారు. సో ఆ లింక్ను ఏఐ టెక్నాలజీ ఖచ్చితంగా కట్ చేసింది. ఇక థర్డ్ రూల్, పేరెంట్కి చైల్డ్కి మధ్య ఏజ్ గ్యాప్ కనీసం 15 నుంచి 45 ఏళ్ళు లోపు ఉండాలి. అలా కాకుండా తండ్రికి కొడుకుకి మధ్య 10 ఏళ్ల గ్యాప్ ఉంటే అది ఫేక్ ఐడి అని డిసైడ్ చేసి తీసేశారు. ఇకపోతే ఫోర్త్ రూల్, గ్రాండ్ పేరెంట్కి గ్రాండ్ చైల్డ్కి మధ్య కనీసం 40 ఏళ్ల వయసు గ్యాప్ ఉండాలి. అలా లేకపోయినా కూడా సిస్టమ్ యాక్సెప్ట్ చేయలేదు. ఇక 5వ రూల్, ఒక వ్యక్తి పేరుకి పక్కనే ఉన్న జెండర్ మ్యాచ్ అవ్వకపోతే, అంటే పేరు మగాళ్ళది ఉండి జెండర్ ఫీమేల్ అని ఉంటే అది పక్కా దొంగ ఓట్ అని ఏఐ డిసైడ్ చేసింది. సో ఏఐ వాడిన ఈ రూల్స్తో ఏకంగా 60 లక్షల పేర్లు ఎంక్వైరీ కోసం వెళ్ళాయి. సుప్రీంకోర్టు ఈ మేటర్ పైన డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి దాదాపు 700 మంది జ్యుడిషియల్ ఆఫీసర్తో ఎంక్వైరీ జరిపించింది. అందువల్ల ఫైనల్గా 91 లక్షల ఓట్లు డిలీట్ అయ్యాయి. ఇందులో దాదాపు 60 లక్షల ఓట్లు చనిపోయిన వాళ్ళవి లేదా వేరే ఊరికి షిఫ్ట్ అయిన వాళ్ళవి. మిగిలిన వాళ్ళలో వలసదారులు చాలామంది ఉన్నారు. కానీ ఈ ప్రాసెస్లో కొన్ని ఇష్యూస్ కూడా అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్, మాల్కా డిస్టిక్లో 7 జ్యుడిషియల్ ఆఫీసర్స్ను ప్రజలు 9 గంటల పాటు బందీలుగా పట్టుకున్నారు. ఇకపోతే ఒక కలకత్తా సిటీలోనే దాదాపు 7 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది. మొత్తంగా
తొలగించిన 91 లక్షల ఓట్లలో 63% అంటే 63% హిందువుల ఓట్లు ఉన్నాయి. అంటే సుమారు 57.47 లక్షల ఓట్లు హిందువులు ఉన్నాయి. అలాగే ముస్లిమ్స్ ఓట్లు 34% ఉన్నాయి. అంటే 31.11 లక్షల మంది ముస్లిమ్స్ ఉన్నారు. సో ఈ పాపులేషన్ రేషియో ప్రకారం చూసుకుంటే ముస్లింల ఓట్లు చాలా ఎక్కువగా పోయాయని సివిల్ సొసైటీ వాళ్ళు అంటున్నారు. నందిగ్రామ్లో తొలగించిన ఓట్లలో దాదాపు 95% ఓట్లు ముస్లింవే ఉన్నాయని కొంతమంది ఎలిగేషన్స్ కూడా వేశారు. అలాగే టీఎంసీ పార్టీకి మంచి పట్టున్న ముర్షిదాబాద్, మాల్దార్ నార్త్ అండ్ సౌత్లలో చాలా వరకు ముస్లిమ్స్ ఓట్లు పోయాయి అని అక్కడి నాయకులు వాపోతున్నారు. ఇకపోతే ఈ ఓట్ల తొలగింపు వల్ల కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏఐ ఫిల్టర్లో మహమ్మద్ దౌతాలీ లాంటి మాజీ ఇండియన్ ఆర్మీ టెక్నీషియన్స్ ఓట్ కూడా పోయింది. ఆయన దగ్గర పాస్పోర్ట్స్, ఆర్మీ రికార్డ్స్ లాంటి అన్ని వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ఓటర్ లిస్ట్ నుండి పాపం ఆయన పేరు అనేది డిలీట్ చేయడం జరిగింది. సో ఈ ఓట్ల తొలగింపు వలన ఇలాంటి జెన్యూన్ ఓటర్స్ కూడా కొంతమంది నిజంగా ఇబ్బంది పడ్డారు. ఇలాంటి జెన్యూన్ ఓట్ల తొలగింపును అరికట్టడానికి ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. కానీ పెద్ద స్కేల్లో దొంగ ఓట్లను తొలగించాలి అనే ప్రక్రియలో టెక్నాలజీ వాడినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి మైనర్ మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. సో ఓవరాల్గా చూస్తే ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ అనేది ఎలక్షన్ని చాలా క్లియర్గా చేయడానికి, వలసదారులను పక్కన పెట్టడానికి ఒక మాస్టర్ స్ట్రోక్లా పనికొచ్చింది. ఇంప్లిమెంటేషన్లో చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడా ఇలాంటి చర్యలు తప్పవు. అంతేకాకుండా ఈ ఎస్ఐఆర్ రివిజన్ అనేది కేవలం వెస్ట్ బెంగాల్లో మాత్రమే జరగలేదు, యూపీలో కూడా జరిగింది. కాకపోతే రెండిటికి మధ్య ఉన్న తేడా చూస్తే మీకు అసలు నిజం ఏంటో చాలా క్లియర్గా అర్థమవుతుంది. యూపీలో కూడా సుమారు దాదాపు 2 కోట్ల ఓట్లని లిస్టులో నుంచి తీసేశారు. కానీ కరెక్ట్గా అదే టైంలో దాదాపు 84 లక్షల కొత్త ఓటర్స్ అక్కడ యాడ్ అయ్యారు. దాంతో ఈపీలో నెట్ ఓటర్స్ కౌంట్ బాగా పెరిగింది. అలాగే జెండర్ రేషియో కూడా అక్కడ 824 నుంచి 834కి పెరిగింది. ఇది ఎలక్షన్స్కి ఒక మంచి సంకేతం కూడా. కానీ వెస్ట్ బెంగాల్లో చూస్తే సీన్ అనేది పూర్తిగా రివర్స్లో ఉంది. 2021 ఎలక్షన్ టైంలో బెంగాల్లో 7.34 కోట్ల ఓటర్స్ ఉంటే ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ తర్వాత బెంగాల్లో ఓటర్లు యాడ్ అవ్వాల్సింది పోయి నెట్ ఓటర్స్ కౌంట్ దాదాపు 6.77 కోట్లకు పడిపోయింది. అంటే 5 ఏళ్లలో అక్కడ ఓటర్స్ పెరక్కపోగా సుమారు 57 లక్షల ఓట్లు తగ్గాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్నాళ్ళు ఎన్న దొంగ ఓట్లు, ఎంతమంది అక్రమ వలసదారులు ఆ ఓటర్ లిస్టులో దాక్కున్నారు అని. అందుకే ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ను పూర్తిగా మార్చేయబోతుంది. ఇక ఈ 91 లక్షల మంది ఓట్లు పోయిన తర్వాత మిస్సింగ్ ఓటర్స్ ఇంపాక్ట్ను కవర్ చేసుకోవడానికి, అలాగే మిగిలిన ఓటర్స్ని వాళ్ళ వైపుకు తిప్పుకోవడానికి మైన్ పార్టీలు 2 కూడా భారీ లెవెల్లో వాళ్ళ మేనిఫెస్టోను ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ బ్యాటిల్ లాగా మారిపోయింది. ముందు రూలింగ్ పార్టీ టీఎంసీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో గనక మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్గా వాళ్ళు రూరల్ ఏరియాస్లో ఉన్న ఓటు బ్యాంక్ని కాపాడుకోవడం మీద ఫోకస్ పెట్టారు. మహిళల కోసం ఆల్రెడీ రన్ అవుతున్న స్కీమ్ అమౌంట్ని 500 రూపాయలు పెంచుతామని ప్రామిస్ చేశారు. అంటే జనరల్ కేటగిరీ మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు, అలాగే ఎస్సీ మరియు ఎస్టీ మహిళలకు నెలకు దాదాపుగా 1700 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి పడతాయి. అలాగే యూత్ని అట్రాక్ట్ చేయడానికి బంగ్లారు విభాసతి అనే ఒక కొత్త స్కీమ్ను కూడా తీసుకొచ్చారు. దీని కింద 21 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల వయసున్న నిరుద్యోగ యువతకు నెలకు 1500 రూపాయలు, అంతేకాకుండా 18,000 రూపాయలు అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ఇస్తామని ప్రామిస్ చేశారు. అలాగే రాబోయే 5 సంవత్సరాల్లో 10 లక్షల కొత్త జాబ్స్ క్రియేట్ చేస్తాం, రైతుల కోసం ఏకంగా 30,000 కోట్లతో ఒక ప్రత్యేకమైన బడ్జెట్ను ప్రవేశపెడతామని చెప్పారు. అంతేకాకుండా వరి ధాన్యం కొనుగోలు ధరను క్వింటాల్కు 2,500 రూపాయలకు పెంచుతామని ప్రామిస్ చేశారు. ఇకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 7th పే కమిషన్ అమలు చేస్తామని టీఎంసీ వాళ్ళ మేనిఫెస్టోలో మెన్షన్ చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ పూర్తిగా ఆపేసినా సరే మేము మా సొంత ఫండ్స్తో వెల్ఫేర్ స్కీమ్స్ను రన్ చేస్తున్నామని టీఎంసీ పార్టీ ప్రజలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడానికి చాలా ట్రై చేశారు. కానీ సరిగ్గా
ఇదే టైంలో బీజేపీ పార్టీ తమ సంకల్ప పత్రంతో టీఎంసీకి చాలా గట్టి కౌంటర్ ఇచ్చింది. టీఎంసీ మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తామంటే దానికి ఎగ్జాక్ట్గా డబుల్, అంటే రాష్ట్రంలో ప్రతి మహిళకు నెలకు 3,000 రూపాయలు డైరెక్ట్గా క్యాష్ రూపంలో ఇస్తామని చెప్పి అమిత్ షా అనౌన్స్ చేశారు. అంతేకాకుండా మహిళలకు గవర్నమెంట్ బస్సెస్లో ఫ్రీ ట్రావెలింగ్, అలాగే గవర్నమెంట్ జాబ్స్ అండ్ పోలీస్ ఫోర్స్లలో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రామిస్ చేశారు. ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ యూత్కు జాబ్ ప్రిపరేషన్ కోసం నెలకు 3,000 రూపాయలు, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్లకు 15,000 రూపాయల వన్ టైం సపోర్ట్ ఇస్తామని కూడా చాలా వరకు అనౌన్స్ చేశారు. అలాగే టీఎంసీ 10 ఏళ్లలో 10 లక్షల జాబ్స్ ఇస్తామంటే బీజేపీ ఏకంగా వచ్చే 5 ఏళ్లలో 1 కోటి మందికి ఉద్యోగ మరియు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వాళ్ళ డాక్యుమెంట్లో రాశారు. ఇక వాళ్ళ మేనిఫెస్టోలో రైతుల విషయానికి వస్తే వరికి మద్దతు ధరను 3,100 రూపాయలు చేస్తామని, పీఎం కిసాన్ నిధులతో కలిపి బెంగాల్ రైతులకు ఏడాదికి మొత్తం 9,000 రూపాయల సాయం అందేలా చేస్తామని ప్రామిస్ చేశారు. వీటన్నిటికీ మించి ఒక 2 మేజర్ పాయింట్స్ బీజేపీ మేనిఫెస్టోలో ఉన్నాయి. అవేంటంటే పవర్లోకి వచ్చిన 45 రోజుల్లోనే 7th పే కమిషన్ అఫీషియల్గా అమలు చేస్తామని డెడ్లైన్ పెట్టారు. అలాగే 6 నెలలలోపు రాష్ట్రంలో యూసీసీ యూనిఫార్మ్ సివిల్ కోడ్ను పక్కాగా ఇంప్లిమెంట్ చేస్తాము అని కూడా చెప్పారు. సో బీజేపీ ఈ లెవెల్ ప్రామిసెస్తో క్యాష్ ట్రాన్స్ఫర్ విషయంలో టీఎంసీకి గట్టిగా పోటీ ఇస్తున్నారు. కానీ ఎలక్షన్స్ గెలవాలంటే కేవలం మేనిఫెస్టోస్ ఉంటే సరిపోదు, గ్రౌండ్ లెవెల్లో పక్కా పొలిటికల్ స్ట్రాటజీ కూడా ఉండాల్సి ఉంది. కరెక్ట్గా ఇక్కడే టీఎంసీకి ఒక పెద్ద లోటు కనిపిస్తుంది. 2021 అసెంబ్లీ ఎలక్షన్లో మమతా బెనర్జీకి అంత పెద్ద విక్టరీ రావడానికి మెయిన్ రీజన్ ప్రశాంత్ కిషోర్ అండ్ అతని ఐపాక్ టీం వాళ్ళు బూత్ లెవెల్లో చేసిన మైక్రో మేనేజ్మెంట్ డాటా అనాలిసిస్ అప్పట్లో టీఎంసీని బ్రతికించింది. కానీ ఈ 2026 ఎలక్షన్ టైంకి సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రశాంత్ కిషోర్ తన సొంత పార్టీ జనసూర పనుల్లో బిజీగా ఉండి బెంగాల్ పాలిటిక్స్కి దూరంగా ఉన్నారు. ఐపాక్ టీం సపోర్ట్ ఉన్నా కూడా జనవరిలో వాళ్ళ ఆఫీసుల మీద జరిగిన ఈడీ రైట్స్ వల్ల చాలా స్ట్రాటజిక్ డేటా లాస్ అయ్యారు. కానీ ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక మాస్టర్ స్ట్రాటజిస్ట్ లేకపోయినా సరే మమతా బెనర్జీ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈసారి ఏకంగా 226 సీట్స్ గెలవాలని వాళ్ళ పార్టీకి ఒక పెద్ద టార్గెట్ ఫిక్స్ చేశారు. అంటే మొత్తం 294 సీట్లలో 291 స్థానాల్లో టీఎంసీనే డైరెక్ట్గా పోటీ చేస్తుంది. కేవలం డార్జిలింగ్ హిల్స్లోని 3 సీట్లను మాత్రమే వాళ్లతో పొత్తు పెట్టుకున్న పార్టీలకి వదిలేశారు. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్ లేకపోయినా కానీ ఓటర్ లిస్టులో నుంచి పోయిన వాళ్ళని వెతికి పట్టుకోవడానికి వాళ్ళ సొంత బూత్ లెవెల్ ఏజెంట్స్ని ఫుల్గా వాడాలని టీఎంసీ ప్లాన్ చేస్తుంది. ఇక ఈ పాలిటిక్స్ అన్నీ కూడా పక్కన పెడితే పొలిటికల్ అనలిస్టులు మాత్రం ఈసారి వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఒక క్లియర్ ఎడ్జ్కు వస్తుందని చెప్తున్నారు. దానికి మెయిన్గా ఒక 7 సాలిడ్ రీజన్స్ కనిపిస్తున్నాయి. అందులో మొదటి రీజన్ మమతా బెనర్జీ ఫైటింగ్ ద రాంగ్ బ్యాటిల్. ఆమె తన టైం అంతా కూడా బీజేపీతో ఫైట్ చేయడానికి కాకుండా ఎలక్షన్ కమిషన్తో ఫైట్ చేయడానికి గడుపుతున్నారు. ఓటర్ లిస్ట్ విజన్ మీద సుప్రీంకోర్టు చుట్టూ తిరగడం, ఐపాక్ ఆఫీస్లో దాడులు వంటి పనుల వల్ల ఆమె ఫోకస్ అంతా కూడా చాలా వరకు డైవర్ట్ అయిపోయింది. ఇక సెకండ్ రీజన్, బీజేపీ ఈసారి పర్సనల్ అటాక్స్ చేయట్లేదు. గతంలో మమతాని బీజేపీ పర్సనల్గా అటాక్ చేసేవాళ్ళు, దాంతో బెంగాలీ సెంటిమెంట్ పెరిగి ఆమెకి ఓట్లు పడ్డాయి. సో ఈ విషయం పైన బీజేపీ అలర్ట్ అయ్యి ఈసారి కేవలం టీఎంసీ పార్టీ వాళ్ళ పాలనలో చేసిన అవినీతిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఇకపోతే మూడో రీజన్, అతిపెద్ద మోస్టర్ స్ట్రోక్, బీజేపీ వాళ్ళ స్ట్రాంగ్ క్యాండిడేట్ అయిన సువేందు అధికారిని మమతా సొంత నియోజకవర్గమైన భువనాపూర్లో పోటీకి దించారు. 2021లో ఆయన నందిగ్రామ్లో మమతా బెనర్జీని ఓడించారు. ఇప్పుడు సువేందు అధికారి డైరెక్ట్గా ఆమె సొంత అడ్డోలోనే ఛాలెంజ్ చేస్తున్నారు. దీనివల్ల మమతా బెనర్జీ రాష్ట్రమంతా తిరిగి క్యాంపెయిన్ చేయలేరు. తన సొంత సీట్ కాపాడుకోవడానికే ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇది అప్పట్లో ఢిల్లీలో శీలా దీక్షిత్ మీద అరవింద్ కేజ్రీవాల్ ప్రయోగించిన సేమ్ ఫార్ములా కూడా. ఇక నాలుగో రీజన్ కూడా భవానీపూర్కు లింక్ అయి ఉంది. అదేంటి అంటే ఆ ఒక్క నియోజకవర్గంలో సుమారు 47,000 ఓట్లను ఎలక్షన్ కమిషన్ డిలీట్ చేసింది. ఇది మమతా బెనర్జీను సైకలాజికల్గా చాలా పెద్ద దెబ్బతీసింది. కలకత్తా లాంటి టీఎంసీకి పట్టున్న తన సొంత ప్లేస్లో కూడా ఆమె ఎస్ఐఆర్ ప్రాసెస్ను
ఆపలేకపోయారంటే ఆమె పవర్ రోజు రోజుకు తగ్గుతుందని అక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్కు చాలా వరకు అర్థమైంది. ఇక 5వ రీజన్, హిందూ ఓట్లలో కేవలం 2 నుంచి 3% ఓట్ షేర్ అటు ఇటు అయినా సరే రిజల్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది. ఎలక్షన్ సర్వేస్ ప్రకారం ఇద్దరి మధ్య గ్యాప్ కూడా చాలా తక్కువ ఉంది. ఒకవేళ కొద్దిగా స్వింగ్ అయినా కూడా బీజేపీకు డైరెక్ట్గా బెనిఫిట్ వస్తుంది. ఇకపోతే 6th రీజన్, ఎలక్షన్ షెడ్యూల్. గతంలో లాగా ఎక్కువ పేసెస్లో కాకుండా ఈసారి ఏప్రిల్ 23, 29 తేదీలలో కేవలం 2 విడతల్లో పోలింగ్ పెడుతున్నారు. దీనికి తోడు ఏకంగా 2300 కంపెనీల సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ని దింపుతున్నారు. దీనివల్ల లోకల్ రౌడీస్కు ఎలక్షన్స్ని ప్రభావితం చేసే ఛాన్స్ అస్సలు లేకుండా పోయింది. ఓటర్స్ చాలా ఫ్రీగా భయం లేకుండా ఓటేయగలుగుతారు. ఇక ఫైనల్గా 7వ రీజన్ ఏంటంటే మమతా బెనర్జీ ఈజ్ నో లాంగర్ ఇన్విజిబుల్. ఇన్నాళ్ళు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీను ఎవరూ ఓడించలేకపోయారు. అది కోర్టుల్లో అయినా బయట అయినా సరే ఆమెదే పైచేయి ఉంటుంది అని ఒక ఇమేజ్ ఉండేది. కానీ ఈసారి ఓటర్ డిలీషన్ ప్రాసెస్లో ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా సుప్రీంకోర్టు అలాగే ఈసీ కూడా వెనక్కి తగ్గలేదు. దాంతో ఆమె అనుకున్నది జరగట్లేదు అనే మెసేజ్ జనాలకు చాలా స్ట్రాంగ్గా వెళ్ళింది. ఇక ఫైనల్గా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో ఇప్పటి వరకు జరిగిన సర్వేల రిపోర్ట్స్ కనుక చూసుకుంటే రిజల్ట్స్ అన్నీ కూడా నెక్ టు నెక్ ఉన్నాయి. 294 సీట్స్ ఉన్న బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీకి 140 నుంచి 160 సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని, అలాగే బీజేపీకి 130 నుంచి 150 సీట్స్ వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఓట్ షేర్ పరంగా చూస్తే టీఎంసీకి 43 నుంచి 45% ఓట్ షేర్ వస్తుందని, అలాగే బీజేపీకు 41 నుంచి 43% వస్తుందని చెప్తున్నారు. సో 2 పార్టీల మధ్య గ్యాప్ జస్ట్ 2% మాత్రమే ఉంది. సో ఇంత తక్కువ మార్జిన్ ఉన్నప్పుడు ఏ మూమెంట్లో అయినా కూడా రిజల్ట్ ఎటువైపు అయినా టర్న్ అవ్వచ్చు. ఇకపోతే ఒకవేళ ఏ పార్టీకి కూడా క్లియర్ మెజారిటీ రాకపోతే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. ఈ ఎలక్షన్స్లో బిగ్గెస్ట్ సస్పెన్స్ అంతా టీఎంసీ పార్టీ, బీజేపీ పార్టీకి కాకుండా ఇతర పార్టీలకు వచ్చే దాదాపు 16% ఓట్ షేర్ పైన ఆధారపడి ఉంది. ఈ 16%లో కాంగ్రెస్, కమ్యూనిస్ట్, లెఫ్ట్ పార్టీలతో పాటు ఈసారి ఏఐఎంఎం బెంగాల్ ఉమేయన్ కబీర్ స్టార్ట్ చేసిన ఏజీయూపీ ఆమ్ జనతా పార్టీతో కలిసి ఒక అలయన్స్ పార్టీలాగా బరిలోకి దిగుతుంది. సర్వేల ప్రకారం ఈ చిన్న పార్టీలు అన్నీ కలిపి 8 నుంచి 16 సీట్లు గెలుస్తాయని ఒక అంచనా ఉంది. ఒకవేళ ఇదే గనక జరిగితే ఈ చిన్న పార్టీలే రేపు కింగ్ మేకర్స్ అవుతారు. ఇందులో టీఎంసీకి ఒక పెద్ద డ్యామేజ్ పాయింట్ కూడా ఉంది. ముర్షిదాబాద్, మాల్దా లాంటి బార్డర్స్ ఏరియాలో ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఇన్నాళ్ళు ఈ ఓట్లన్నీ కూడా డైరెక్ట్గా టీఎంసీ పార్టీకి పడేవి. కానీ ఇప్పుడు ఏఐఎంఎం యూపీ కూటమి ఈ ముస్లిం ఓట్స్లలో ఒక 5% ఓట్లు చీల్చినా కూడా అది డైరెక్ట్గా టీఎంసీని దెబ్బతీస్తుంది. ఎందుకంటే యాంటీ బీజేపీ ఓట్ 2గా చీలితే ఆటోమేటిక్గా బీజేపీ క్యాండిడేట్కు మెజారిటీ వస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఈ 2026 వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కేవలం ఒక పొలిటికల్ ఫైట్ మాత్రమే కాదు, ఇది ఏఐ టెక్నాలజీని వాడి డెమోక్రసీని క్లీన్ చేసిన ఒక ఎక్స్పెరిమెంట్గా కూడా మారుతుంది. అలాగే 1500 రూపాయలు వర్సెస్ 3000 రూపాయలతో జనాల్ని ఏ పార్టీ ఎక్కువ అట్రాక్ట్ చేస్తుందో ఎలక్షన్ కౌంటింగ్ అయినా మే 4వ తేదీన తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఏమనుకుంటున్నారు? మమతా బెనర్జీ మళ్ళీ తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందా, లేక బీజేపీ పార్టీ ఎలాగైనా బెంగాల్లో పాగా వేస్తుందా? ఇప్పుడే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.